ప్రాధాన్యత ఇస్తూ సెట్లోనే చెమటోడుస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో రూపొందుతున్న సినిమాలన్నీ వందల కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్నాయి. ఒక్కరోజు షూటింగ్ ఆగిపోయిన నిర్మాతలకు లక్షల్లో నష్టం వాటిల్లుతోంది. అందుకే ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోలు సెలవుల కంటే షెడ్యూల్స్ పూర్తి చేసుకునేందుకే మొగ్గు చూపుతున్నారు. ఈ నిబద్ధత చూస్తుంటే టాలీవుడ్ రేంజ్ గ్లోబల్ స్థాయికి వెళ్ళడానికి కారణం ఇదే అనిపిస్తోంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్త దాదాపు 90% వాస్తవమే. ఎందుకంటే 2026లో విడుదల కావాల్సిన భారీ చిత్రాలన్నీ ఇప్పుడు అత్యంత కీలకమైన నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే అందరూ హీరోలు సెట్స్ లోనే ఉన్నారని చెప్పలేం. కానీ స్పిరిట్ డ్రాగన్, వారణాసి వంటి మెగా ప్రాజెక్టులు మాత్రం విరామం లేకుండా పనిచేస్తున్నాయి. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న స్పిరిట్ సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఈ చిత్రం ప్రస్తుతం కీలకమైన మొదటి షెడ్యూల్ షూటింగ్ లో ఉంది. ప్రభాస్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్న ఈ సినిమా కోసం సందీప్ వంగ డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. అందుకే న్యూ ఇయర్ బ్రేక్ తీసుకోకుండా ప్రభాస్ ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఎన్టీఆర్ 31వ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్ సినిమా కావడంతో దీనిపై హైప్ విపరీతంగా ఉంది. ఇక రాజమౌళి సినిమాలంటే ఏళ్ల తరబడి ప్రిపరేషన్ ఉంటుంది. కాబట్టి న్యూ ఇయర్ వేళ వీరు షూటింగ్ లో కాకుండా రాజమౌళి టీంతో కలిసి మహేష్ బాబు సీరియస్ ట్రైనింగ్ లో ఉన్నారని సమాచారం. టాలీవుడ్ స్టార్ హీరోలు వేడుకలకు దూరంగా ఉండి సెట్స్ లో పనిచేస్తున్నారంటే ఇది కేవలం అభిమానుల కోసం మరియు సినిమాపై ఉన్న ప్రేమ కోసమే. నో పార్టీ ఓన్లీ వర్క్ అనే నినాదం ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమోగుతోంది. స్పిరిట్ డ్రాగన్, వారణాసి వంటి చిత్రాలు సరైన సమయానికి ప్రేక్షకుల ముందుకు రావాలంటే ఈ మాత్రం కష్టం తప్పదు. ఈ ఏడాది సెలబ్రేషన్స్ లేకపోయినా 2026లో ఈ సినిమాలు విడుదలైనప్పుడు థియేటర్లో జరగబోయే రచ్చ చూస్తే హీరోలు పడుతున్న ఈ కష్టం వృధా కాదనిపిస్తుంది. మరి ఈ స్టార్ హీరోల డెడికేషన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఓన్లీ వర్క్ మూడ్, నో పార్టీ, నో ఎంజాయ్మెంట్, ఓన్లీ డెడికేషన్, నో న్యూ ఇయర్, కంటిన్యూస్ వర్క్. ఇదే ప్రస్తుతం సూపర్ స్టార్స్ జపించే మంత్రం. ఏంటి, న్యూ ఇయర్ దగ్గరకు రావడంతో మన టాలీవుడ్ సెలబ్రిటీస్ ఏ ఫారిన్ కో ఎంజాయ్మెంట్ కోసం చెక్కేస్తుంటారు. కానీ ఇప్పుడు అంత సీన్ రివర్స్ అయింది. మరి న్యూ ఇయర్ హాలిడేస్ మూడ్ నుంచి ఓన్లీ వర్క్ మూడ్లోకి వచ్చి టాప్ స్టార్ హీరోస్ అసలు రెస్ట్ లేకుండా షూటింగ్ చేస్తున్న సినిమాలకు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ మీరు చూడాల్సిందే. సాధారణంగా నూతన సంవత్సర వేడుకలంటే టాలీవుడ్ సెలబ్రిటీలందరూ విదేశాలకు చెక్కేస్తుంటారు. మాల్దీవుల నుంచి, యూరప్ నుంచి కలర్ఫుల్ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంటాయి. కానీ 2026 న్యూ ఇయర్ సీన్ పూర్తిగా మారిపోయింది. మన స్టార్ హీరోలు విదేశీ యాత్రలను రద్దు చేసుకొని కేవలం పనికే ప్రాధాన్యత ఇస్తూ సెట్ లోనే చెమటోడుస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో రూపొందుతున్న సినిమాలన్నీ వందల కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్నాయి. ఒక్కరోజు షూటింగ్ ఆగిపోయిన నిర్మాతలకు లక్షల్లో నష్టం వాటిల్లుతోంది. అందుకే ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోలు సెలవుల కంటే షెడ్యూల్స్ పూర్తి చేసుకునేందుకే మొగ్గు చూపుతున్నారు. ఈ నిబద్ధత చూస్తుంటే టాలీవుడ్ రేంజ్ గ్లోబల్ స్థాయికి వెళ్ళడానికి కారణం ఇదే అనిపిస్తోంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్త దాదాపు 90% వాస్తవమే. ఎందుకంటే 2026లో విడుదల కావాల్సిన భారీ చిత్రాలన్నీ ఇప్పుడు అత్యంత కీలకమైన నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే అందరూ హీరోలు సెట్స్ లోనే ఉన్నారని చెప్పలేం. కానీ స్పిరిట్ డ్రాగన్, వారణాసి వంటి మెగా ప్రాజెక్టులు మాత్రం విరామం లేకుండా పనిచేస్తున్నాయి. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న స్పిరిట్ సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఈ చిత్రం ప్రస్తుతం కీలకమైన మొదటి షెడ్యూల్ షూటింగ్ లో ఉంది. ప్రభాస్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్న ఈ సినిమా కోసం సందీప్ వంగ డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. అందుకే న్యూ ఇయర్ బ్రేక్ తీసుకోకుండా ప్రభాస్ ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఎన్టీఆర్ 31వ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్ సినిమా కావడంతో దీనిపై హైప్ విపరీతంగా ఉంది. ఇక రాజమౌళి సినిమాలంటే ఏళ్ల తరబడి ప్రిపరేషన్ ఉంటుంది. కాబట్టి న్యూ ఇయర్ వేళ వీరు షూటింగ్ లో కాకుండా రాజమౌళి టీంతో కలిసి మహేష్ బాబు సీరియస్ ట్రైనింగ్ లో ఉన్నారని సమాచారం. టాలీవుడ్ స్టార్ హీరోలు వేడుకలకు దూరంగా ఉండి సెట్స్ లో పనిచేస్తున్నారంటే ఇది కేవలం అభిమానుల కోసం మరియు సినిమాపై ఉన్న ప్రేమ కోసమే. నో పార్టీ ఓన్లీ వర్క్ అనే నినాదం ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమోగుతోంది. స్పిరిట్ డ్రాగన్, వారణాసి వంటి చిత్రాలు సరైన సమయానికి ప్రేక్షకుల ముందుకు రావాలంటే ఈ మాత్రం కష్టం తప్పదు. ఈ ఏడాది సెలబ్రేషన్స్ లేకపోతే